SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేనలా అనలేదు. హిందూ ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ. సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష. అఖిలప్రియ బాడీగార్డ్పై దాడి, ఏవి సుబ్బారెడ్డిపై కేసు. రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి కేటీఆర్. ఇటీవల రాజస్థాన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చొరబాటుదారులు ఎక్కువ మంది పిల్లలున్న వారే అనే పదాలను ఆయన వినియోగించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై మోదీ వివరణిచ్చారు. తాను కేవలం ముస్లింను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. అధిక సంతానంతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబం గురించి ఆ మాటలు అన్నారని స్పష్టం చేశారు. తాను ఎప్పుడైతే హిందూ ముస్లిం అంటూ వేరువేరు చేసి మాట్లాడతారో ఆ రోజు నుంచి ప్రజా జీవితంలో కొనసాగే అర్హత కోల్పోతానని తెలిపారు. और काल भैरव का आशीर्वाद लेकर नामांकन किया और आज यहां त्र्यंबकेश्वर की धरती पर हूं. भगवान कालाराम की धरती पर हूं. मैं सभी को प्रणाम करता हूं. साथियों, आपकी सेवा यही मेरे जीवन का सबसे बड़ा लक्ष्य है. आपने पिछले 10 साल में मेरा काम देखा है और अब मैं आपके पास आज आशीर्वाद मांगने के लिए आया हूं. तीसरे कार्यकाल के लिए आशीर्वाद मांगने आया हूं. विकसित भारत बनाने के लिए आशीर्वाद मांगने के लिए आया हूं. साथियों, एनडीए गठबंधन को कितनी बड़ी जीत मिलने जा रही है, इसका पता यहां इंडी गठबंधन के एक बड़े नेता की बातों से भी पता चलता है. वो जानते हैं. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలోని కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు. కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనడం లేదని విమర్శించారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా, తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి. వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఒక దగ్గర కాదు, కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్డెక్కినారు. తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగం అయిపోతే అక్కడ కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు. వరంగల్ వెళ్ళే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ తరఫున కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్లు మరి 13 తారీఖు నాడు ముగిసినాయి. ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది. 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి 27 తారీఖు నాడు ఓటైపోతూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతూ ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో 4 సార్లు ఇప్పటికి ఎన్నికలు జరిగినాయి. 4 సార్లు కూడా మరి టీఆర్ఎస్ పార్టీయే గెలిచింది, బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు 2 సార్లు, మరొక 2 సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిపించినారు. 4 సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం. రాష్ట్రంలోని విద్యావంతులు మళ్ళీ తప్పకుండా ఈ 3 జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి, తర్వాత మాస్టర్స్ కూడా చేశారు. తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారికి. అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లోని 4,70,000 పైచిలుకున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా గతంలో విన్నారు. ఈ 5.5 నెలల ప్రభుత్వ ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు మే 13 నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నారు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని చంద్రగిరిలో ఉన్న గన్మాన్ ధరణి ఇంటికి చేరుకున్న పులివర్తి నాని ధరణి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న నాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటారని హామీ. గన్మాన్ ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. వాళ్ళు చూపించిన ధైర్య సాహసాలు అభినందనీయం. ఓటమి భయంతో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారు. టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న పెద్ద ముసలి ముతకను పట్టుకుని చితకబాదారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో మా నాయకుడు గెలుపంటే మా నాయకుడిదే విజయం అంటూ పోటాపోటీ ప్రచారాలు ముగిశాయి. పోలింగ్ ముందు పోటీపడి ప్రచారాలు చేసిన నాయకుల అనునీయులు ఇప్పుడు మాదే గెలుపు, పందమెంతో చెప్పు అంటూ సవాల్ విసురుకుంటున్నారు. కూటమి వైసీపీ నేతలపై బెట్టింగ్లు కాస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, చిత్తూరు జిల్లాలో బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఐపీఎల్ సీజన్లోనూ క్రికెట్ను తలదన్నేలా పొలిటికల్ బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఫలితాలకు ఇంకా 20 రోజుల సమయం ఉండడంతో ఒకరినొకరు కవ్వింపులకు మొదలుపెట్టారు. బహిరంగంగానే పందెం కాస్తూ బాండ్ పేపర్ రాసిస్తావా అంటూ మాటల యుద్ధం సైతం మొదలుపెట్టారు. పల్నాడు జిల్లా ఏపీలో ఎన్నికల అనంతరం ఘర్షణ చోటు చేసుకున్నాయి. పల్నాడు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కొన్ని గ్రామాలను అదుపులో తీసుకొని 144 సెక్షన్ అమలు విధించారు. రోడ్డుపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానంగా ఉన్న వారిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 130కి పైగా సీట్లతో విజయం సాధించబోతుందని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో తెలుగుదేశం కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారన్నారు. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. 19లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కనున్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఏ రోజైతే 151 సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చింది 2019లో ఆంధ్రప్రదేశ్లో 79% పోలైంది. ఇవాళ 80% 80+6% పోలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పనిగట్టుకొని పొద్దు నుంచి ఎప్పుడూ లేరు. 5-6 గంటలు లైన్లో నుంచున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు. అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరాహార దీక్షలు చేస్తుంటే వాళ్ళని ఒక అవహేళనగా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వసారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వసారి, తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఇంకో సంగతి ఏంటంటే 130 పైన సీట్లలో బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు. వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది ఎంపీగా. చెప్పండి, బొత్స గారు ప్రమాణ స్వీకారం డేట్ చెప్పారు కదా. బొత్స సత్యనారాయణ ఓడిపోతే, వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి. పశ్చిమలో 40,000 మెజార్టీతో గెలుతున్నాడు. 20,000 పైన మెజార్టీతో సుజనా చౌదరి గారు గెలుతున్నాడు. చంద్రగిరి అభ్యర్థి పుల్లివర్తి నానిపై దాడిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ఖండించారు. తిరుపతి స్విమ్లో చికిత్స పొందుతున్న నానిని వారు పరామర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింసకు పాల్పడుతున్నారని పలమనేరు కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికార యంత్రాంగం వైకాపా మూకలను నియంత్రించకపోతే తెలుగుదేశం నాయకులకు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చూస్తే మనకు అర్థమవుతుంది, మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు. అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రాజకీయాల్లాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫామ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ, అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పందా. పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు రోయా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒకటి కాదు, అన్ని నియోజకవర్గాల్లో పొంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం, తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం, ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు, ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. నేనలా అనలేదు. హిందూ ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ.
సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష. అఖిలప్రియ బాడీగార్డ్పై దాడి, ఏవి సుబ్బారెడ్డిపై కేసు. రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.